ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తున్నాం, ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు, ప్రజల ఆలోచనను ప్రభుత్వం ఆచరిస్తున్నది, ఇక ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి నిన్న ఒక లోగో కూడా మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. రైజింగ్ తెలంగాణ, గాలేం బంగారు తెలంగాణ అని చెప్పిర్రు, ఇక సారేమో రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఓ లోగో అయితే నేను ఆవిష్కరించే ప్రయత్నం అయితే చేసిర్రు. చూడాలా మరి ఈ దేంట్లో రైజింగ్ అయితే తెలియదు ఇప్పటి వరకు. నిజంగా సార్ అయితే ఎప్పటికప్పుడు సభలలో మాత్రం మస్తు చెప్పుకుంటూ పోతున్నాడు, కానీ అది పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. కాకపోతే ఇక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి ఇవన్నీ నిన్న చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేసిర్రు. కానీ చెప్పేదానికి ఇక్కడ జరిగేదానికి మాత్రానికి సంబంధం అయితే లేదు, సంబంధం అయితే లేనే లేదు. ఇప్పటికైనా సరే మళ్ళీ కొత్తగా మరొక ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం కాబట్టి సరే మేము కష్టపడుతున్నాం, అప్పులు తీర్చుతున్నాం, అదే ఇది ఏవో చెప్తున్నాం, ఇక మస్తు చెప్పుకుంటూ పోతున్నాం. కానీ సరే నిన్న ఇక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఈ సంవత్సరం కాలంలో ఏం చేసినాం, ఎట్లా చేసినాం, గప్పుడు వ్యవస్థ ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది, అప్పుడప్పుడు ఎట్లున్నాయి అప్పులు, ఇప్పుడు ఎట్లున్నాయి, వాటన్నింటినీ మేము సరి చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి ఇక ఒక బాధ్యత గల రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రసంగం మాత్రం మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం.